వెళ్ళు ఇటు ఎక్కడికి? నేను ఇంటికి వెళ్తాను, నీకు బుక్స్ తెస్తానికి వెళ్తున్నాం. కర్లపాలెం మీ స్కూల్ కాడికి వెళ్తుంది. బై. అమ్మాయిలు రాట్లా పరిగెత్తుకుంటా ఇప్పుడు వస్తున్నారా? ఇప్పుడే నేను బయలుదేరానండి కర్లపాలెం బుక్స్ తెద్దామని చెప్పి. ఈ బస్సు ఎదురు వచ్చింది, బ్యాగు ఇవన్నీ కొనాలి. జాగ్రత్తమ్మా, బాయ్. బుక్స్ తీసుకొద్దామని వచ్చానండి. డబ్బులేమో ఆమె ఆ అకౌంట్లో ఉన్నాయి. అదే 100 రోజుల పని ఆడిట్కి వెళ్ళింది కదా, ఆ డబ్బులు అయితే వచ్చినాయి. నా దగ్గర ఏమైనా డబ్బులు లేవు. నా దగ్గర ఒక 70 రూపాయలు ఉంటే 50 రూపాయలు పెట్టి గడ్డం చేయించుకున్నా. ఏం బయటకు వచ్చేవరకే 6 అయింది. స్కూల్లో అందరూ సిబ్బంది మొత్తం వెళ్ళిపోయారంట. 110 రూపాయలు ఆయిల్ కొట్టించిందండి మావిడ ఇవాళ నాకు, తన స్వయం కృషి డబ్బులతో. అవునవును, పోతే ఆయిల్ కొట్టించుకుని వెళ్తున్నామండి. మధ్యలో టీ తాగి వెళ్దామని ఒక ఆశ. అంటే ఇదిగో దగ్గరే సిరి వాళ్ళ స్కూలు. అంటే నిన్న మొన్న వెళ్ళిందిలేండి, సిరి వాళ్ళ స్కూల్ కాదు. అంటే ఇప్పటి నుంచి స్కూల్ అయితే క్లోజ్ చేశారనమాట. చూపిస్తాను ఆగండి. ఇది భార్గవి హై స్కూల్. ఆ పక్కనే టీ షాప్ ఉంటుంది. అక్కడ టీ తాగేసి అయితే ఇంటికి వెళ్ళిపోతామే, వేరే ఏం లేదనమాట. ఇంకా రేపు నేను కారుకి వెళ్తా. ఝాన్సీ ఏదో ఒక టైంలో వచ్చి బుక్స్ తీసుకుని, బుక్స్ కొంటే బ్యాగ్ తీసుకోవాలి అమ్మాయి. రేపు ఝాన్సీ వచ్చి తీసుకుంది అనమాట. మరి ఇదిగోండి స్కూల్ 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 లంగా. అవునా, ఇదిగోండి సిరి వాళ్ళ స్కూల్ అయితే అక్కడ వెనక్క తిప్పి చూపిస్తాను ఆగండి. కనపడుతుందా బిల్డింగ్? శ్రీ భార్గవి హై స్కూల్, అది స్కూలు. అక్కడికి వెళ్ళాలంటే బస్సులు ఇదిగో ఈ పక్కన రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లో నుంచి అటు తిరిగి వెళ్తాయి అన్నమాట. అదండి విషయం. ఇది మెయిన్ రోడ్డు. ఈ పక్కనే టీ స్టాల్ ఉంటుంది. అది అనమాట విషయం. ఇప్పుడు టీ కూడా ఝాన్సీ ఇప్పించింది నాకు. వద్దు వద్దులే, నువ్వే ఇప్పింది. నీ కష్టార్జితం. నడిచి వెళ్దామా? బండి నడి పెడదామా? నడవన్నావు? 4 ఇవ్వండి. బిస్కెట్లు టీకి అలవాటు అయ్యావు నువ్వు. నేను చేసానా? నాకు తలనొప్పి, నేను తాగాము అన్న. తీసుకో 4 అన్న. పేపర్ ఏం లేదన్నా? నీ టీ నువ్వు తీసుకో, నా టీ నేను తీసుకో. కూర్చో. చాయ్ పీతే బిస్కెట్ కాతే, సరేనా? ప్రశాంతం, నేను ఎందుకు కంగారు పడతా? రొట్టె ఉండయా? ఇక్కడ లేవుగా. ఇప్పుడు టీ గంట అయిపోతున్నావుగా. అని ఎట్లా ఇదే? ఓహో, డబ్బులు కొట్టు. నాకెందుకులమ్మా నీ డబ్బులు? ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నా? అడుగు ఎంతో? ఆరు బిస్కెట్లు అన్న. 15, 35 రూపాయలు కొట్టమ్మాయి. కొట్టేసేస్తుంది. ఇప్పుడు నాకంటే నువ్వే ఉండదానివి. రిచ్ ఉమెన్. ఇదిగోండి, నేను మిషన్ సూదులు తీసుకుంటుంటే రోడ్డు మీద అయితే ఈ వైట్ షర్ట్ ఆయన బండి వేసుకుని వస్తుంటే ఒక ఆడ మనిషి ఎదురు వచ్చింది. పాపమని పక్కకి నెట్టేసాడు, పడిపోయాడు. యాక్సిడెంట్ అయిందనమాట.
బండి నడిపించుకుంటా అనిల్ అయితే ఇక్కడ తీసుకొచ్చాడు ఆయన్ని. దెబ్బలు తగిలినాయా? కొత్త బండి అయింది. ఆడ మనిషి ఆయన బండిలో ఉన్నాం కదా, రక్తం. నేను ఆ బండి మీద ఉన్నామా, రోడ్డు దాడుతుందంట, సడన్ గా వచ్చేసిందంట. అట్లా రాకూడదు, అదేమంటే ఆ ఇంట్లో వచ్చి వెళ్ళిపోయిందా. అసలు ఉండను కూడా ఉండలేదు అసలుకి. అబ్బో, బోర్డుకు తగిలేడు అంట. చేసామండి అడవిడి. అమ్మా కొంచెం ముందుగా అమ్మా. కదల్లా, పైకి లేపేటప్పుడు పడిపోతుందిగా. సరిపోయిందా? మరి 3 తెచ్చాంగా, దీనికి కూడా కొత్త హోలు వేయాలి. సెట్ కొన్నాము, మా పిల్లలు బాగొట్టారు. బాగొట్టి పిల్లల మీద చదువుతుందో తెలియదులే కానీ చెమట ఇంటికాడ పాకిచ్చి ఈ బండ్ల మీద కూడా పాకిస్తున్నాను. మేము అక్కడే పాకుతున్నాం అయ్యా. స్కూల్ వీక్ చేసాం, ఇది వీక్ చేసాం. దీనికి రిపేర్ ఏం లేదు. వెరీ 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 థ్యాంక్స్. ఇది అలా ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా అక్క. ఈ కవర్లో పీక్ పెట్టినా. ఈ మిషన్ అయ్యి, ఇదిగోండి ఈ మిషన్ అయ్యి. దీంట్లో పెట్టుకో. దేంట్లో? కింద ప్లాస్టిక్ ఉంది కదా, వేసా ఒక ఆయిల్ కడేయండి. అందుకే నెమ్మది. మొత్తం వేసే ఆయిల్. నిన్న కొబ్బరి నూనె వేసా. కొబ్బరి నూనె వాడకూడదు. నువ్వు నేర్చుకుంటున్నావు కానీ నా బస్ మిషన్ బాగా చేశాడు కదండి, ఒకసారి కుట్టమని చెప్పంటున్నాను. ఇంటికాడ చేస్తారు. ఝాన్సీ సామ్రాజ్యం అంటే ఝాన్సీ కూడా. అవును. ఇదిగోండి మా మిషన్లు అందరూ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఏది కుట్టేది? వెనక
ఇంకెళ్దాం బా, పొద్దుకుపోతుంది. పెట్టు, నా ప్లేస్ ఎలా తీసి అలా పెట్టు. ఫీల్ అయిపోయిందండి పొద్దున ఇది పొందాలనే పని అయిపోయింది. తెచ్చుకుంటే ఎంతో ఆశ అట్ట అయితే ఒక రకమైన బాధ వచ్చేసింది. వెళ్దాంగా. నాది అవును, వర్క్ కూడా అట్టకుంటే బాగుంటుంది. నేను వెళ్ళి పెట్టి కూడా కొట్టానండి, ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. అక్కడే ఇక్కడ ఈ కుర్చీలో పెట్టు. చూపించా మా వాళ్ళ మెషిన్లు అందరూ ఇవి. ఎందుకా 110 రూపాయలు ఆయిల్ కొట్టించి టీ ఇప్పించి బిస్కెట్లు పెట్టింది అనుకున్నా. అయ్యయ్యో, అట్టరమైన మమ్మల్ని జీవితాంతం చూడాలి. అయ్యో బాబా, నేను కూడా కష్టపడి కుట్టి ఆ డబ్బులని నీకు ఎత్తాక ఈ కష్టం అంతా. అబ్బా, ఇదిగమ్మా మళ్ళీ నల్ల మచ్చలు ఉండి 13 మచ్చలు. ఇవన్నీ క్రెడిట్ గోస్ టు అమ్మ, నాన్న కాదు. డాడీ కొంచెం లేదు గించెం లేదు, అవన్నీ ఇదిగో ఇవన్నీ ఎత్తుకొచ్చింది అమ్మ. ఈరోజు అమ్మే నాన్న డల్ అయిపోయాడు. ఆ బుక్స్ రాపోవడానికి కానీ కారణం అమ్మే, లేట్ చేసింది. నీది బూంది, నీది దాల్ మూడి, నీది వెన్న ముద్ద. ఓకే, నీది దాలా. తినండి. నువ్వు పడ్డావా? ఏడు బాత్రూంలో పడ్డావా? చొక్కా లేదు నీకు. వెనక్కి తిరుగు. ఏంది ఏమంట? వెనక్కి తిరుగు సీతారా, వెనక్కి తిరుగు. బాత్రూంలో ఎందుకు పడ్డా నువ్వు? ఒకటే జననం ఒకటే మరణం, గెలుపు ఏందా ఇంకా రాదులే. టైం 9 అవుతుంటే ఈ పొద్దున్నే లేవాలి కదా డ్యాన్స్. నాకు మొదలైంది, నాకు నిద్ర పట్టదు. పేపర్ మీద కటింగ్లు చేస్తానండి, ఇక రాసుకొచ్చింది. దీని వంకాయలు కోసిన కత్తి రాకట్లేదు, తీసుకెళ్ళిపోతుంది. ఇది తెగి సత్తల్లా మెడలో దండగడేసింది. టైలర్, అదేనమ్మా నేను అంటున్నా. హౌస్లో లేడీస్ టైలర్. అబ్బో, ఇది వాళ్ళు తేపలేదనిలా. నేను తెంపంటావు దాన్ని అట్ట కటింగ్ చూపిద్దాం అనుకుంటా. నేను అది కుట్టాను, అది పెట్టి కొట్టు. సోపాలు పడుతుంది తేపంది కత్తి. అలా నేను కత్తిరించి కుట్టాను కాడ. ఇదిగో నేను కుట్టింది, వేసుకో. ఇదిగోండి సితారు బుడదైతే సితారు చేసేదండి. ఫస్ట్ రోజు నేను ఇది కుట్టేది. నేను 2 సంవత్సరాలు రేపు లంగా కొడతాను, నేను రేపు లంగా నేర్పుతానన్నారు సార్. ఇదిగోండి, ఇది ఎవరికి పాట. ఇంకో జన్మ ఎత్తాలి నేను నేర్పేదంటే. ఇవ్వండి, ఇవన్నీ నేను కట్ చేసి చూపించినా కానీ ఆ వల్ల అవ్వట్లేదు. సరే వచ్చినప్పుడు చూద్దాం. సరే ఈ తలుపులు డమా మోగని పగిలిపోయేటట్టు కూడా ఉంటాయి. పెద్ద గాలి పడుతుందండి బయట. ఇది కాదు, దీన్ని తలుపు లేదు వీళ్ళు. అబ్బా ఇదే